భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వంగా మరి అన్ని మతాలకు అతీతంగా ప్రతిసారి హిందువులు కానీ మరి క్రిస్టియన్స్ కానీ ముస్లిమ్స్ కానీ ఏ పండగ వచ్చినా కూడా నా సొంత ఖర్చుతోటి తెలుగుదేశం పార్టీ తరఫున మరి నాతో ఒక చిరు కానుకగా ప్రతిసారి ఏదో ఒక సాయం చేస్తూనే ఉంటాను. నా జీవితాంతం నేను బతుకున్నంత వరకు నేను ఖచ్చితంగా పేదల పక్షాన్ని మాత్రమే పోరాడుతూనే ఉంటా, వారికి మాత్రమే సాయం చేస్తూనే ఉంటా. పదవుల కోసం కాదు మేము పనిచేసేది, ప్రజల కోసం పనిచేస్తామని చెప్పి మరి మీడియా ద్వారా తెలియజేస్తూ మా అక్కలకు మా చెల్లెలకు ప్రతి ఒక్కరికి సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి రేపు దసరా పండుగను కూడా మరి ఎట్లాంటి అంటే చిన్న సంఘటన జరగకుండా అందరు కుటుంబంతో సమేతంగా మంచి సంతోషంగా జరుపుకొని అందరూ మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు అందరూ బాగుపడి వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు వచ్చి మంచి చదువులు చదువుకొని అందరూ మంచిగా ఉండి వారికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని చెప్పి మరి చెన్నూరు నియోజకవర్గ ఇన్ఛార్జిగా తెలుగుదేశం పార్టీ పెద్దపల్లి పార్లమెంట్ కన్వీనర్గా మరి ప్రతి ఒక్కరికి మరొక్కసారి సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు మరి అడ్వాన్స్గా దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అక్క చెల్లెలందరికీ ధన్యవాదాలు. మేము పిలవగానే వచ్చినందుకు చాలా సంతోషం. ఇంతవరకు ఇక్కడ ఏ పార్టీ ఎవరు ఇవ్వలేరు చీరలు. మరి సంజయ్ కుమార్ గారు మనందరికీ చీరలు అక్క చెల్లెలందరికీ పేద బడుగు ఎవరి అందరికీ అందజేస్తున్నాడు. ప్రతి సంవత్సరం ఇలాగే ఉంటుందని అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాం. అక్క చెల్లెలందరికీ సద్దుల బతుకమ్మ దసరా శుభాకాంక్షలు. సంజయ్ అన్న గారు ఇక్కడ పార్టీ ఆఫీస్ కట్టిన కాడ నుంచి మాకు 20 సంవత్సరాల నుంచి మేము ఇక్కడనే ఉంటున్నాం. ఈ తెలుగుదేశం పార్టీకే మేము సేవ చేసుకుంటున్నాం. ఈ సంజయ్ అన్న వచ్చిన కాడ నుంచి ఈ వయసు లేకుండా అమ్మలకు కానీ అక్కయ్యలకు కానీ వయసుకు సంబంధం లేకుండా కూడా అందరికీ చీరలను వంచడం జరుగుతుంది. ఇక్కడ దసరా పండుగ కానీ అయ్యో మా ఈ అమ్మల వాళ్ళకే వీళ్ళకిస్తాం వాళ్ళకిస్తాం అనుకుంటా మనకు పండగ అంటే ఒక పడతలకే కాకుండా ముసలి వాళ్ళు కూడా ఆడుకునేటోళ్ళు కాబట్టి వాళ్ళకు కూడా కొనుక్కునేంత సోమత లేని వాళ్ళకు కూడా సాయం చేస్తుండ్రు. సంజయ్ అన్న గారికి నాకు అందరికీ ధన్యవాదాలు. అమ్మలకు అక్కయ్యలకు